నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఎవ్రీ మంత్ కూడా ఆ యొక్క మంత్‌కి సంబంధించిన రివ్యూ అయితే ఇస్తూ వచ్చాను కదా! సో, ఈ మంత్ కూడా మనకు ఏప్రిల్ మంత్‌లో అసలు వర్క్స్ ఎలా జరిగాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీడియో అనేది చాలా మంది చూస్తున్నారు గానీ, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఏందంటే, ఇంకా కొంతమందికి అమరావతి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. యాక్చువల్‌గా హైకోర్ట్ ఏందంటే మొత్తం 16 కోర్లు అయితే కంప్లీట్ అవ్వాలి. అందులో ఆల్‌మోస్ట్ 15 అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. అంటే ఇదివరకు ఏదైతే పాతది కంప్లీట్ అయ్యున్నాయో వాటితో పాటు మొత్తం 15 అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే మనకు రాజధాని అన్నప్పుడు ఈ యొక్క హైకోర్టు శంకుస్థాపన చేసి 3 కోర్లు అయితే కంప్లీట్ చేసుకోన్నారో, ఆ 3 కోర్లు కూడా దాదాపుగా 6 ఏళ్ల పాటు వాటర్‌లోనే ఉండాయి గదా! సో, అందువల్ల ఏం చేశారంటే కోర్ మీద ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసేసి ఇప్పుడు 2 కోర్ల మీద రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని, కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి శరవేగంగా అయితే వర్క్స్ అనేది జరుపుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు. ఈ పోర్‌కి అలాగే మిడిల్‌లో కాకుండా అవతల వైపు ఉన్న మరో పోర్‌కైతే రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మరలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పోర్ దగ్గర పైనున్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారనమాట. రిమూవ్ చేసేస్తున్నారు. 16వది ఈ ప్లేస్‌లో అయితే రావాలి. మట్టి ఉంది కదా! గుట్టలాగా. ఆ మట్టి అంతా కూడా తీసేసి 16వది ఇటు సైడ్ అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా మనకు కొత్తగా కంప్లీట్ చేసుకున్న ఆ పోర్‌లు అవన్నీ కూడా. చుట్టూ కూడా ఇప్పుడు ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో వాటి కోసం ఐరన్ కటింగ్స్ అవైతే జరుగుతున్నాయండి. అలాగే ఈ యొక్క హైకోర్ట్ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 1040,00,00,000తో ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ యొక్క ఎన్12 రోడ్ అనేది చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. ఎన్11, ఎన్12 రోడ్ చాలా కీలకంగా అయితే ఉంటుందండి. ప్రస్తుతం మీరు చూసుకున్నట్లయితే 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, మిడిల్‌లో యొక్క పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కొంతవరకు పవర్ డక్ట్స్ కోసం తవ్వకాలతో పాటు కింద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయన్నమాట. సో, రోడ్డంతా కూడా సేమ్ ఒకే వర్క్ స్టేటస్‌లో అయితే ఉందండి ఈ యొక్క ఎన్12 రోడ్‌కి సంబంధించి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క అసెంబ్లీ కూడా మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఏదైతే ఫేజ్ 1లో మనకు ఆహ్, ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యున్నాయో అక్కడంతా కూడా ఇప్పుడు రాఫ్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం 3 రాఫ్ట్‌లు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నాలుగో దాని కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇది మనకు 3 ఫ్లోర్‌లతో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ కూడా ఉంటుందనమాట. పైనుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా అయితే ఉంటుంది. అలాగే కింద కూడా మనకు పాలవాగు కూడా ప్రవహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఐకానిక్ టవర్ వన్ సైడ్ నాన్ టవర్ ఏరియాలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇటంతా కూడా మనకు 3 ఫ్లోర్‌ల ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. దానికి సంబంధించి ఏందంటే ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ మొత్తం గ్రౌండ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫౌండేషన్‌కి. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకు బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారండి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు కొంతవరకు మనకు ఇప్పుడు అక్కడ మ్యాట్ ఏదైతే ఉందో అక్కడ వరకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోనున్నారు. ఇప్పుడు అంతకుమించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకు భారీ టవర్ క్రేన్‌లు అవన్నీ కూడా నిర్మించుకోవడం అయితే జరిగింది. సో, చూడొచ్చు. మొత్తం కూడా మనకి ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా! అవన్నీ కూడా మనకు లిఫ్టింగ్‌కి యూజ్ చేస్తారనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌కి. మనకు ఫ్లోర్ వైస్‌గా హైట్ అయితే పెరుగుతుంది కదా! దానికోసం యూజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మెటీరియల్ కూడా హెవీగా అయితే అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే మీరు 2 దగ్గర చూసుకున్నట్లయితే భారీ 2 టవర్ క్రేన్‌లు నిర్మించుకున్నారండి. అలాగే ఇప్పుడు ఒక లెవెల్ వరకు కాంక్రీట్‌తో వర్క్ చేసుకున్నారు. రీసెంట్‌గా ఏందంటే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు అవన్నీ కూడా కాంక్రీట్‌తో వర్క్ అయితే చేసుకున్నారండి. అలాగే నోడ్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే. మిడిల్‌లో మనకు పాలవాగు అయితే ప్రవహిస్తుంది కదా! దానికి సంబంధించి మట్టి తవ్వకాలైతే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అలాగే మీరిప్పుడు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. ప్రస్తుతం ఈ 3 దగ్గర మీరు చూసుకున్నట్లే నోడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు మొత్తం ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి కొంతవరకు హైట్ అయితే అన్ని కాంపోనెంట్స్ అన్ని హైట్ అయితే పెంచుకున్నారనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఏందంటే కాంక్రీట్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇప్పుడే కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. సో, అది ఐకానిక్ టవర్ 4 అండి. 4 కూడా సేమ్ ఇప్పుడు షట్టర్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా మనకు 3 ఫ్లోర్స్‌తో
ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తుంది గ్యాట్ టవర్ అనమాట. ఇది మనకు 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారు, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉంటారు. ప్రస్తుతం ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించి కూడా నోట్స్ ఇన్‌స్టాలేషను, అలాగే మనకు ఒక లెవెల్ ఇదివరకేందంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక లెవెల్ వరకు కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. అలాగే చుట్టూ కూడా నాన్ టవర్ ఏరియాలో ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మనకు 3 ఫ్లోర్‌తో ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. చూడొచ్చు. ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా సేమ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తుంది మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అండి. జీ+1 ఫ్లోర్‌లతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అన్ని బిల్డింగ్స్‌కైతే మనకు స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్, అలాగే లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇటు సైడ్ ఉన్న మొదటి బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందనమాట. ఇంకో 20% అయితే వర్క్స్ ఉంటాయండి. రిమైనింగ్ అన్నిటి కూడా ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బిల్డింగ్ డిజైన్ ఉందో సేమ్ అదే విధంగా అయితే అన్ని బిల్డింగ్ అయితే ఉంటుంది. కలర్స్ గాని, గ్రీనరీ గాని అదే విధంగా. దానికి సంబంధించి ఏందంటే ప్రస్తుతం వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే మిడిల్‌లో రోడ్డు వేసుకోవడానికైతే ఈ యొక్క కంకర్ చిప్సు, అలాగే మనకి ఎర్రమట్టి అవన్నీ కూడా తోలైతే ఒక లెవెల్ చేసి పెట్టుకున్నారు. మీరు చూడొచ్చు అక్కడక్కడ. సో, ఇవి మనకు మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అండి. ఇవన్నీ కూడా మనకు జీ+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. సో, అన్నిటి కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఎలా ఉన్నాయో గత 3½ మంత్స్ నుంచి ఈ యొక్క బంగ్లాస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరుపుకుంటూ వస్తున్నారనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్నవి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటేరియట్‌కి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి 100 బంగ్లాస్ వరకు కూడా స్లాబ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఒక రూపానికైతే వచ్చేసాయి. బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ప్రస్తుతం ఏందంటే ఏదైతే ఫినిషింగ్ వర్క్ ఉంటదో అంటే పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే పెయింటింగ్ వర్క్సు, అలాగే వాటర్ పైప్స్ వర్క్సు వీటికి సంబంధించిన వర్క్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. మీ ఫ్రంట్ లైన్‌లో ఉన్న వాటికన్నిటి కూడా ఫినిషింగ్‌కి రెడీ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. చాలా బాగానే వర్క్ చేసుకుంటూ వచ్చారండి. ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ కూడా. ఇవన్నీ కూడా సేమ్ ఏదైతే బంగ్లాకి సంబంధించిన వర్క్స్ ఉంటదో జీ+1 ఫ్లోరు అదే విధంగా అయితే ఉంటుంది బిల్డింగ్. బట్ కలర్ అవన్నీ కూడా వేరైతే ఉంటుంది. చూడు ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కూడా మనకు 115 బంగ్లాస్ అండి. ప్రస్తుతం ఏందంటే వీటికి ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే చుట్టూ కూడా ఒక గోడలాగా అయితే నిర్మించడం జరుగుతుంది. రీసెంట్‌గానే మనకు ఫ్రంట్ అంతా కూడా అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ గాని కొంతవరకు అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే మిడిల్‌లో మనకు రోడ్ వేసుకోవడానికి ప్రస్తుతం ఇప్పుడు ఎర్రమట్టి, కంకర చిప్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారండి. చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో ఈ యొక్క బంగ్లాకి సంబంధించి మొత్తం 115 బంగ్లాస్ అన్నమాట. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఐకానిక్ టవర్ 1 అండ్ 2 పక్కన వీటన్నిటికేందంటే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించి 1 అండ్ 2కి సంబంధించిన డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా పక్కనే అన్‌లోడ్ చేసి పెట్టుకోనున్నారు. షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇవన్నీ కూడా 1 అండ్ 2కి సంబంధించిన డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇవన్నీ కూడా. పక్కనే మనకు ఆ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసుకొని మొత్తం అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోనున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి మనకు ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే అమరావతిలో అయితే వర్క్స్ కూడా ఎక్కడ కాకుండా వర్క్ అనేది చాలా బాగా జరుగుతున్నాయండి. సో, 3 షిఫ్ట్‌లకైతే వర్క్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, అలాగే మనకు అసెంబ్లీ దగ్గర గాని, హైకోర్ట్ దగ్గర గాని వీటికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అనమాట. ఈ యొక్క 6 టవర్స్‌కైతే మాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతం ఏందంటే గ్రౌండ్ లెవెల్‌లో మనకు ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకు రోడ్ వేసుకోవడానికి డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు రోడ్ అయితే వేసుకుంటారు. చూడొచ్చు. మొత్తం 6 టవర్స్ అండి. ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేశారనమాట. ఈ మొత్తం 6 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క 6 టవర్స్‌లో కూడా ఇంటర్నల్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చి, పైనంతా కూడా సోలార్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, కింద ఏదైతే టవర్ మధ్య గ్యాప్ ఉంటదో, పైనంతా కూడా ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారనమాట. పైనంతా కూడా వాటరు, మరోవైపు గ్రీనరీ ఆ విధంగా ఉండేటట్టు డిజైన్ చేసుకుంటారండి. సో, ఈ టవర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. పెయింటింగ్ అన్నీ కూడా ఒకే కలర్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది మంజీరా హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అండి. 4 స్టార్ హోటల్ అనమాట. ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క హోటల్ అనేది మనకు ఈ3 ఎన్11 రోడ్ జంక్షన్ అయితే కడుతున్నారు. అలాగే మనకు
ఏపీసీ హెడ్ బ్యాక్ సైడ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి కెల్లర్ గ్రూప్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం ఏందంటే మట్టి తవ్వకాలతో పాటు ఫౌండేషన్ ఫైలింగ్ వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుపుకుంటూ రావడం జరుగుతుంది. ఈ హోటల్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ప్రస్తుతం అంతా ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఏపీసీ అడ్డ బిల్డింగ్ అనమాట. దాని బ్యాక్ సైడ్ ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అనేది జరగడం జరుగుతుంది. సో, అలాగే దీంతో పాటు మనకు దస్పల్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్‌లు ఇవి కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. అలాగే మీరు ఎన్11 రోడ్డుకి సంబంధించిన చూసుకున్నట్లయితే అటు సైడ్ మనకు రోడ్ అయితే కొంతవరకు కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే చేసుకొని రావడం జరుగుతుంది. ఎన్11 రోడ్డుకి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్స్ వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అండి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 టవర్స్ కూడా మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. చూడొచ్చు. అన్నీ కూడా ఈ యొక్క 12 టవర్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయి లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా త్వరగా జరుగుతున్నాయి. అలాగే టవర్ మధ్య గ్యాప్‌లో కూడా డిజైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. సో, అన్నీ కూడా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క పెయింటింగ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకిచ్చే రెసిడెన్షియల్‌లో. ఇవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించి ఒక కలరు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన ఒక కలరు, అలాగే మినిస్టర్‌కి సంబంధించి ఒక కలరు, అలాగే జడ్జి‌లకు సంబంధించిన ఒక కలర్ అయితే ఉంటుంది. వాళ్ళ బంగ్లాస్‌కి. అలాగే మీరు టవర్ మధ్య గ్యాప్‌లో మీరు డిజైన్ చూసుకోవచ్చు. గ్రీనరీ అలాగే మరోవైపు వాటరు అయన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే కట్టడం జరుగుతుందండి. ఈ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయితే. పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎమ్మెల్యే టవర్స్‌కి పైన సోలార్స్ కూడా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపుగా ఇటు సైడ్ ఉన్న టవర్స్ అన్నీ కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి ఒక 3 టవర్స్ వరకు కంప్లీట్ అయిపోయి ఉందండి. చూడొచ్చు. సో, ఇటు సైడ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. అలాగే కూడా చుట్టూ ఒక గోడలాగా నిర్మిస్తున్నారనమాట టవర్స్ చుట్టూ గూడా. అలాగే రోడ్డు గూడా కొంతవరకు తారనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చూడండి ఎలా ఉందో ఈ టవర్స్ అయితే. మిడిల్‌లో గ్రీనరీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి గ్రీనరీ అయితే. చుట్టూ గూడా మొత్తం గ్రావెల్ అవన్నీ గూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు. అలాగే చుట్టూ గూడా ఒక గోడలాగైతే నిర్మించేసుకున్నారు. భారీ గేట్లు గూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తుందొచ్చేసి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం 50 ఎకరాల్లో అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే 2 ఎకరాల్లో ఫేజ్ 1లో భాగంగా మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారనమాట. అది మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. తర్వాత ఫేజ్ 2లో రిమైనింగ్ ఏదైతే ఉంటుందో 48 ఎకరాల్లో అయితే టవర్స్ గాని అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్‌కి సంబంధించి ఏందంటే కింద ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా రాక్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. ఇప్పుడేంటంటే ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసున్నారండి. దీనికి సంబంధించి కూడా ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉందండి. వితిన్ 6 మంత్స్‌లో బిల్డింగ్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత 3 మంత్స్‌లో ఏంటంటే లోపల ఇంటర్నల్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్‌తో వర్క్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇది చెప్పాలంటే సీఎం గారు ఎక్కడ చూసినా మనకి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించే ప్రస్తావన అండి. సత్యం కూడా ఎక్కువుందనమాట. మన ఇండియాలోనే మన అమరావతి క్యాపిటల్ అయితే యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో చాలా బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం ఇదివరకేందంటే కింద రాక్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగున్నాయో వాటన్నిటి కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో కొంతవరకు వర్క్ అయితే చేసుకోవడం జరిగింది. సో, అది మీరు చూస్తున్నది సీడీ యాక్సెస్ రోడ్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు సీడీ యాక్సెస్ రోడ్ అలాగే ఎన్10 రోడ్డు జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి ఎస్‌బీఐకి సంబంధించిన వర్క్స్. ఎస్‌బీఐకి సంబంధించి అయితే ప్రస్తుతం వర్క్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. రిమైనింగ్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ప్లేస్‌లో ఏందంటే ఈ యొక్క క్లోజ్డ్ షెల్టర్స్ లాగా అయితే నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎస్‌బీఐకి సంబంధించి మొత్తం కూడా క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా ఎన్10, ఎన్9 రోడ్డు మధ్యలోనే ఉంటుంది. ఊరొచ్చి మనకు ఉద్దన్న రాయనపాలెం అనే విలేజ్‌లో అయితే ఉంటుందండి చూడొచ్చు. అది ఉద్దండ రాయనపాలెం. ఇది పక్కనే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అండి. మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అలాగే ఈ3 రోడ్, ఎన్10 రోడ్ పక్కనే ఈ యొక్క బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి.
ప్రస్తుతం మీరు చూస్తుంది స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిందంటే ఈ మంత్‌లో చాలా వరకు అప్డేట్ అనమాట. ఈ మంత్‌లో ఏందంటే మనకు ఒక సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మరో సైడ్ పిల్లర్స్ కూడా కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 95% అయితే కంప్లీట్ అయిపోయున్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే దాని మీద కూడా మనకు స్లాబ్ అయితే వేసుకుంటారండి. తర్వాత మనకు ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుందో రోడ్డుకి అటాచ్ చేయడానికి వాటికి సంబంధించిందంటే కాంక్రీట్ దిమ్మలైతే వాల్స్ అయితే కడతారనమాట. ప్రస్తుతం స్టార్టింగ్, ఎండింగ్ కొంతవరకు కాంక్రీట్‌తో ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుంటాయి గదా! అక్కడంతా కూడా కాంక్రీట్‌తో ఒక గోడలాగా నిర్మించుకున్నారు. చూడొచ్చు. ఒక సైడ్ అంతా కూడా మనకు స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయున్నాయి. అలాగే ఇది బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే ఫ్రంట్ ఉన్న మనకు ఆ రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ చేస్తారండి. చూడొచ్చు. మనకిక్కడ కనెక్ట్ చేయడానికి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇటు సైడ్ అయితే స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. మరో సైడ్ స్లాబ్ వర్క్ కోసం అయితే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కాంక్రీట్‌తో ఒక గోడలాగా నిర్మించుకున్నారు చూడండి. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం ఇది మీరు చూస్తున్నదొచ్చేసి ఫేజ్ 3లో స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అండి. ఇందాక చూసింది మీరొచ్చేసి 128 మీటర్లయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నదొచ్చేసి 293 మీటర్లతో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. టోటల్ మొత్తం 3 లైన్‌లయితే ఉంటుంది. ప్రస్తుతం ఒక లైన్‌లో అయితే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కొన్ని పిల్లర్స్ అయితే లేపుకొని వాటి మీద స్టీల్ గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుందండి. సో, ఆల్రెడీ ఒక 2 స్టీల్ గట్రలైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు 2 లైన్‌ల్లో. మూడవ లైన్ కోసం అన్నీ కూడా రెడీ చేసి ఇన్‌స్టాల్ చేసుకొనైతే పెట్టుకున్నారండి. అలాగే ప్రస్తుతం ఒక లారీలో ఈ యొక్క స్టీల్ గట్టకి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి. అవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకోవాలి. చూడొచ్చు. ఈ యొక్క ఈ మంత్‌లోనే మనకు ఈ యొక్క స్టీల్ గడ్డలు ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఫేజ్ 3లో వర్క్స్ అండి. సీడ్ యాక్సెస్ రోడ్‌లో యాక్చువల్‌గా మనకేందంటే 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అందులో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే వర్క్ జరుగుతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అండి. అలాగే మనకు ఎగ్జాక్ట్‌గా ఇక్కడి వరకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్సు. ఇక్కడ నుండి ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఫేజ్ 3లో మనకు స్టార్టింగ్‌లోనే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏందంటే అన్ని దగ్గర కూడా ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి పిల్లర్స్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని పిల్లర్స్‌కి. కొన్ని పిల్లర్స్‌కి అయితే టోటల్ పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయున్నాయన్నమాట.